నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ను టాస్ వేసి లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ఎస్సీ ఎస్టీ బీసీ సాధారణ గురుకులాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద. కృష్ణా జిల్లా అమెరిగడ్డ నియోజకవర్గం అఖిల భారత వార్తాపత్రికల ఉద్యోగుల సమైక్య కేంద్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న వికృతి. యువ డిజైనర్లు రాజ్యలక్ష్మి, భువన శ్రీ సంయుక్తంగా మినీస్ డిజైనరీ స్టూడియోను ప్రారంభించడం అభినందనీయమని సినీ నటి వితికా షేరో అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో మినీస్ డిజైనరీ బోటిక్ను ఆమె లాంచ్ చేశారు. కళాత్మక వస్త్ర ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో వీ హ్యావ్ లాంచ్డ్ మినీస్ డిజైనర్ స్టూడియో. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. బికాజ్ అందరికీ తెలుసు, నేను ఏ క్లోదింగ్ తీసుకున్నా సరే ఐ మేక్ షూర్ ఇట్ ఈస్ అఫోర్డబుల్, డిజైనర్ స్టఫ్ ఉండాలి. మరీ కాస్ట్లీ అంటే మన డైలీ లైఫ్లో యూస్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేసే డిజైనర్ కలెక్షన్ ఉందన్నమాట. నాట్ జస్ట్ వెడ్డింగ్ కలెక్షన్ కాకుండా రెగ్యులర్ ఈవెంట్స్కి కూడా, అంటే చిన్న ఫంక్షన్స్ కూడా స్టైలిష్గా కనిపించేలాగా ప్రతి అవుట్ఫిట్ స్పెషల్ చాయిసెస్ తోటి తీసుకొచ్చారు. నాకు అందుకే ఈ స్టోర్ చాలా బాగా నచ్చింది. అండ్ నేను లాంచ్ కన్నా ముందే వెన్ ఐ సా ద కలెక్షన్ ఐ వాజ్ లైక్, ఇది ఇలాంటి స్టోర్ ప్రతి ఏరియాలో ఉండాలని అనిపించింది అనమాట. ప్రతి అమ్మాయికి బట్టలు అంటే ఎంత ఇష్టం ఉందో ప్రతి ఒక్కరు ఈ స్టోర్కి వచ్చి చెక్అవుట్ చేయాలి. కలెక్షన్ అంత బాగుంది. అఫోర్డబుల్ అంటే మరీ ఇంత కాదు, ఆల్మోస్ట్ 1500 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మనకి నార్మల్గా స్టిచ్చింగ్ ఇవన్నీ చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి వీ కెన్ చూస్ ఫర్ ఇలాంటి మంచి కలెక్షన్స్ అన్నీ ఈ స్టోర్లోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. బికాజ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. అండ్ ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ చాలా వర్క్ చేశారు. అంటే జస్ట్ స్టోర్ బట్టలు పెట్టామా అన్నట్టు కాకుండా ఈవెన్ ద ఇంటీరియర్, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైతే అవుట్ఫిట్స్ ట్రై చేస్తామో వీ ఆర్ సెల్ఫ్ లుక్ బ్యూటిఫుల్. అందరికీ మనం బ్యూటిఫుల్గా కనిపించేలాగా మొత్తం సెటప్ కూడా చేశారనమాట, విచ్ ఈస్ అ రియలీ గుడ్. అంటే బేసికల్గా నాకు ఫస్ట్ నుంచి చీరలు అంటే చాలా ఇష్టము. సో ఇష్టం ఉన్నప్పుడు కంఫర్ట్ గురించి అంత పట్టించుకోం. కాబట్టి నార్మల్గా అయితే నాకు మల్ సారీస్ అంటే చాలా ఇష్టము. బట్ యా, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎనీ ఫ్యాబ్రిక్. ఇండియన్ ఆఫ్ కోర్స్. తెలుగు అమ్మాయి ఉండి ఇండియన్ కాకపోతే ఇంకేం నచ్చుతుంది. యా, మనం ది మినీస్ డిజైనర్ స్టూడియో మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఆపోజిట్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర ఓపెన్ చేసాం. సో మా మోటివ్ వచ్చి డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండాలని చెప్పి మేము ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ విత్ డీటెయిలింగ్ హ్యాండ్ వర్క్తో మేము దీన్ని ఆర్గనైజ్ చేసాం. అండ్ కమింగ్ టు ద ఇంటీరియర్ థింగ్, లైక్ మా స్టోర్లోకి ఎవరు వచ్చినా లైక్ దే షుడ్ బీ ఫీల్ లైక్ ప్లెజెంటబుల్గా ఉండాలి, కాసేపు ఇక్కడే ఉండాలి అన్నట్లు ఉండేటట్టు డిజైన్ చేయించాం. విజువల్ వేర్, ఆఫీస్ వేర్, లైక్ ఎనీథింగ్. మీరు ఇక్కడికి వచ్చారంటే లైక్ వెడ్డింగ్ కానీ, ఆఫీస్ వేర్ కానీ, ఎనీథింగ్ యూ కెన్ గో విత్. లైక్ యా వీల్ కస్టమైజ్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 1500 ఉంటుంది. And up to like it goes on, depends on the design, but complete. Yeah, this is the first store we launched. Sorry, any expansion plans like future lo chuddam. ఏరియాలో ఒక స్టోర్ ఉండాలని అలా ఫ్రాంచైజీస్ పెట్టాలనుకుంటున్నారు. యా, ఫ్యూచర్ లో చూద్దాం. ఫస్ట్ అయితే మా కాన్సంట్రేషన్ అంతా దీనిపైనే ఉంది. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్ మీరు చూడొచ్చు, లైక్ వెరీ డీటెయిలింగ్, లైక్ మేము వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే తీసుకొచ్చి పెట్టాము. సో ఫ్యూచర్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ 36వ వార్డ్ రామాలయం వద్ద ఉన్న అనాకోడేరు కాలువలో ఒక కొండచిలువ సుమారు 12 అడుగులపైనే ఉండటం కలకలం రేపింది. అది అతిపెద్ద ఆకారంతో సంచరిస్తుంది. అక్కడ ఉన్న ప్రజలు దాన్ని గుర్తించి మున్సిపల్ అధికారులకు గోసంరక్షణ అధ్యక్షులు శుంకరదాస్కు సమాచారం అందించారు. వెంటనే మున్సిపల్ సిబ్బంది రమణ అనే వ్యక్తితో ఆ కొండ చీలువను పట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఆ కొండ చీలువను సంబంధిత అధికారులకు, ఫారెస్ట్ ఆఫీసర్లకు శుంకరదాసు, పంచతార సూరిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ, రాజు, చిరంజీవి ఆధ్వర్యంలో ఆ కొండ చీలువను తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న అడవుల వద్ద వదలడానికి పంపించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్తే అండి. మనం భీమవరం 36వ వార్డు శివరావుపేటలో ఒక కాలువలో ఒక కొండ చిలువ సంచరిస్తుందని గ్రామస్తులందరూ తెలియజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారికి సమాచారం అందించిన వెంటనే మున్సిపల్ సిబ్బంది వారందరూ రావటం, అయ్యప్ప అనే ఒక యువకుడు రావటం, దాన్ని పట్టుకోవడం అయితే జరిగింది. నిజంగా అక్కడ ఉన్న వాస్తవులందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎవరైనా కొండ చిలువ కానీ పాము లాంటిది కనిపిస్తే కొట్టి చంపేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు అలా చేయకుండా చాకచక్యంగా తెలివిగా అధికారులందరికీ తెలియజేయడం అయితే చాలా గొప్ప విషయము. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అందజేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న అడవుల్లో వదిలేస్తారని చెప్పి మాకు తెలియజేయడం అయితే జరుగుతుంది. దయచేసి ఇటువంటి మూగజీవాలు ఎక్కడైనా కనిపిస్తే ముందు వాటిని బాధ పెట్టకుండా ఇటువంటి అధికారులకి తెలియజేయమని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. జై హింద్. 36వ వార్డు 2 టౌన్ శివరావుపేటలో రామాలయం వెనకాల అనకోడర కాలంలో అతిపెద్ద భారీ కొండ చిలువ సుమారు 12 అడుగులు పొడవగల కొండ చిలువని పట్టుకోవడం జరిగింది. ఏంటంటే పిల్లలు ఆడుకుంటుండగా అది అటు ఇటు తిరుగుతూ చేపలు తింటుండగా పిల్లలు గోలు పెడుతుంటే నేను ఆగి చూసి మున్సిపాలిటీ వారు చిరంజీవి గారికి, అయ్యప్ప గారికి, మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ రమణ గారికి, రాజు గారికి అందరికీ ఫోన్ చేయడం జరిగింది. వెంటనే వచ్చి వాళ్ళు రెస్క్యూ చేసి అతి కష్టం మీద అతి భారీ కొండ చిలువను పట్టుకోవడం జరిగింది. ఇది ఎవరికి ఏ విధమైన హాని చేయనప్పటికీ చిన్న చిన్న కోళ్ళని, కుక్క పిల్లల్ని, చేపలని వేటాడి తిని బ్రతికే జీవి. ఇది ఎవరికి అంటే పిల్లలు ఆదివారం కాబట్టి కాలంలో ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చెప్పి రెస్క్యూ చేసి పట్టించి ఇది ఫారెస్ట్ వారికి, మన స్నేక్ క్యాచర్, మన శంకర్ గో సంరక్షణ ప్రెసిడెంట్ గారు దాస్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది పట్టుకున్న అయ్యప్ప గారికి, చిరంజీవి గారిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం పర్వతగిరి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకులాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షా కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నాపత్రాల రికార్డులను పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. గురుకులాల్లో 5వ తరగతి రెగ్యులర్ ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9వ తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం జిల్లాలోని 10 పరీక్షా కేంద్రాల్లో 4,200 మంది విద్యార్థులకు గాను 88.97% మంది విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల జిల్లా సమన్వయకర్త అపర్ణ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ భయం వీడితే ఏదైనా సాధించగలరని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొని నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంచుకొని దానికనుగుణంగా క్రమశిక్షణతో ఇష్టపడి చదివి 10వ తరగతిలో 10కి 10 జేపీఏ సాధించాలని ఆకాంక్షించారు. కలెక్టర్ వెంట పర్వతగిరి తహసీల్దార్ వెంకటస్వామి, వైస్ ప్రిన్సిపల్ జ్యోత్స్న తదితరులు ఉన్నారు. So far, so good. Only one rejected candidate. That too, he is very easily. ఇద్దరు ఉన్నారు మరి ఏం చేశారు అయితే నేను మా టెక్నికల్ ఎట్లా వస్తుంది మన కాన్సెప్ట్లో ఉన్న ఫోటోని మనకి దీంట్లో ఎంఆర్లో కూడా రావాలి కదా, అదే రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. డిఫరెన్స్ ఎలా వచ్చింది? మిస్ మ్యాచ్ అయి ఉంటుంది, బట్ ఆపర్చునిటీ లాస్ అవుతారు కదండి. అంటే బట్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండల మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో నూతనంగా శివాలయ విగ్రహ ప్రతిష్టాపన మరియు నవగ్రహాల ప్రతిష్టాపన, గణేశుని విగ్రహ ప్రతిష్టాపన, నూతన గజస్తంభం ప్రతిష్టాపన వేద మంత్రాల సమక్షంలో ఘనంగా ప్రతిష్టాపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. వారిని గ్రామ పెద్దలు సాధారణంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి శాల్వాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిట్టేడి జనార్దన్ రెడ్డి, జయమ్మ, చిట్టేడి నరసింహారెడ్డి, విజయ, సింగిల్ విండో చైర్మన్ వెంకట్రామరెడ్డి, అంజలి, గజస్థం దాత సోలిపురం శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు అభితేజి రెడ్డి, జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ చినుకల దానయ్య, పలుసం సతీష్ గౌడ్, గరిసె రవి, గుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి, బండి రవి, జిట్టా సురేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఎలిమినేటి వెంకటేశం, కనకాచారి, ఆవుల స్వామి, సుధాకర్, కల్లెం బాలశంకర్ మరియు గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గ్రామానికి విచ్చేసిన బంధుమిత్రులు, చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామ ప్రజలందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ గుడి నిర్మాణంలో పునర్నిర్మాణంలో కీలక పాత్ర వహించిన చిట్టెటి జనార్దన్ రెడ్డి గారు వారి సొంత నిధులతో ఈ గుడిని పునర్నిర్మించడం జరిగింది. వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఆ శివుని ఆశీస్సులు మన తెలంగాణ ప్రజలపైన, ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలు, మన గ్రామ ప్రజలపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాబట్టి మాకు ఆలస్యమైంది. మరి ఏదున్నా ఒక గొప్ప కార్యక్రమం అక్కడ యాదగిరిగుట్ట మన ఇలవేల్పు లక్ష్మీనరసింహ స్వామి చేసుకొని ఇక్కడికి రావడం కొంచెం ఆలస్యమైంది. ఏదున్నా మీరు మంచిగా టెంపుల్ కట్టుకుని చాలా సార్ సీఎం గారు గుట్టకొచ్చిన ఏమన్నా సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు గుట్టకొచ్చారు కదా, ఏమన్నా నిధులు గిట్ల ఏమన్నా సార్? అంటే ఈరోజు వచ్చింది దైవ కార్యక్రమం. నిధులు మనం ఎప్పుడైనా అడగవచ్చు. మన సీఎం కేసీఆర్ దగ్గర కాదు. కేసీఆర్ అంటే సంవత్సరానికి ఒకసారి దొరకడు. మా సీఎం ఇప్పుడంతా కలుస్తాడు. మనకు ఇబ్బంది లేదు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సీఎం గారు మనకు అందుబాటులో ఉంటారు. మనకు సంబంధించిన నిధులు తీసుకురావడానికి ఆస్కారం ఉంది. అది ఇబ్బంది లేదు. ఈరోజు ఓన్లీ దైవిక కార్యక్రమం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కుంభాభిషేకం జరగడం, స్వర్ణ ఆ యొక్క ఆ గోపురానికి మరి స్వర్ణ తాపడం జరగడం. అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నా పేరు చిట్టా సురేందర్ రెడ్డి, కర్మంఘట్ హనుమాన్ టెంపుల్ చైర్మన్గా, అదేవిధంగా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్గా బాధ్యతలో ఉన్నాను. ఈరోజు అరూరు గ్రామానికి రావడం జరిగింది. చిట్టడి వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు చాలా గొప్పగా, భవ్యంగా, దివ్యంగా, మహోన్నతంగా దేవాలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం పునర్నిర్మించుకొని దీన్ని బాగా అభివృద్ధి పథకాలు తీసుకుపోయి లక్షలాది రూపాయలు ఇచ్చేసిన చిట్టడి ఫ్యామిలీకి ముందుగా ధన్యవాదాలు. కులాలను పక్కన పెట్టి, పార్టీలను పక్కన పెట్టి మేము సైతం మేమంతా ఒక్కటే అనే నినాదంతో ఒక కట్టెల మోపులా, ఒక ఆవుల మందలాగా మేమంతా సమూహంగా, సమైక్యంగా కలిసిమెలిసి కార్యక్రమాన్ని చేపట్టామని వారు ఇప్పటిదాకా గర్వంగా చెప్పినారు. ఇందులో 16-17 మంది పూజారులు, అందులో అంతా కూడా నిష్ణార్థులు, ఘనాపాటులు లాంటి వచ్చి ఈరోజు పూజా కార్యక్రమం గావింపజేసి మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం రావడం జరిగింది. దానికి తోడుగా మీ పత్రికాముఖంగా, మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రతి హిందూ సోదరుడు తప్పకుండా హిందూ కార్యక్రమాలు పాల్పంచుకొని ఈరోజైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న జిహాదీ లాంటి కార్యక్రమాలని మీ ద్వారా మేము మా హైందవ సోదరులకు అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాం. ఓ పక్క మోదీ గారి నాయకత్వం, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చాలా చక్కగా జరుగుతూ ఉంది. దానికి నిదర్శనంగా కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని ఈ ద్వారా తెలియజేస్తూ ప్రతి హిందూ కూడా తప్పకుండా ప్రతి కార్యక్రమం, హైందవ కార్యక్రమం ఏదైనా సరే దాంట్లో పాలు పంచుకొని అందరికీ తనకు నచ్చిన విధంగా తన వంతు సహకారంగా 10 మందికి తెలియజేయవలసిన అవసరం ఉంది. లవ్ జిహాదీలు ఒక హిందూ అమ్మాయిని ప్రేమిస్తే, ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఒక హిందూ అమ్మాయిని పటాయిస్తే అంటారు వాళ్ళ భాషలో. పటాయించుకొస్తే ఇంత 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 అని ఫీజులు నిర్ధారణ జరిపి ఈరోజు హైదరాబాద్లో మన పిల్లలని లవ్ చేస్తూ వాళ్ళ మతం పట్ల ఆకర్షింపజేసుకొని మన కమ్యూనిటీని కించపరుస్తున్న ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు మీకు తెలియదు కాదు, చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యనాథ్ టెంపుల్ నుంచి మొదలుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యనరసింహ స్వామి టెంపుల్ వరకు కూడా ఏ రకమైనటువంటి అఘోర కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు తెలియదు కాదు. ఇంత చక్కటి కార్యక్రమాలు, కుంభమేళ కార్యక్రమం లాంటి కార్యక్రమాలు ప్రతి హిందూ పాల్గొని మరి దేశానికి తనకు తన కుటుంబానికి ఒక చక్కటి, ఒక ఆనందదాయకమైన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కార్యక్రమం పాల్గొంచుకొని ఇక్కడ మీరు రావడం, మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మీరు కూడా మీ వంతు ప్రచారం, మీ వంతు సహకారం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీరు కూడా చక్కటి కార్యక్రమం అందరికీ మీ ద్వారా హిందువులో మేలుకొల్పే జాగరణ కార్యక్రమం చేయవలసిందిగా మేము కూడా బాధ్యత ఉన్నాం. మరొకసారి నా వంతుగా మీకు తెలియజేస్తూ ఇందులో పాల్పంచుకున్నటువంటి గౌరవనీయులు నరసింహారెడ్డి గారు, చిట్టడి సీఎన్ రెడ్డి గారు, అలాగే అఖిలేష్ రెడ్డి గారు, ప్రధాని నరసింహారెడ్డి గారు హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన విద్యా సమస్యల దాత నవీన్ కుమార్ గారు, మరి ఆర్ఎస్ఎస్ ప్రముఖ అక్కడ వారు, కిషన్ గారు, మా మిత్రులందరూ కూడా ఇందులో పాల్పంచుకోవడం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. బంధువులు, మిత్రులు హైదరాబాద్కి వెళ్ళి రావడం, ఇట్లాంటి కార్యక్రమాలు పాల్పంచుకోవడం శుభపరిణామంగా భావిస్తూ హిందూ జాగోరే, హిందూ జాగోరే,
అగలే వాళ్ళకు బాగోవాలి, మాకు పోటీ ఎవరు రారు, మేము ఒక సాటి రామని చెప్పి క్రిస్టియన్లు కూడా గౌరవిస్తున్నాం, ముస్లింలు కూడా గౌరవిస్తున్నాం. ఇందులో గౌరవించండి, ఇందులో కించపరిస్తే ఎవరు ఊరుకోరు. పత్తర్ కేజీ ఈట్ కేజీ పత్తర్ కేజీ ఈట్ సే పత్తర్ కేజీ ఈట్ సే ప్రతిష్టను నిలబెట్టేటువంటి విధంగా మన గ్రామంలో 1200 సంవత్సరాల క్రితం నుంచి కొలువై ఉన్నటువంటి పాత శివాలయాన్ని మరి భక్తాదులందరూ పునరుద్ధరింపజేసి ఈ నెల అనగా ఈ రోజున 23వ తారీఖున ఆదివారం అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినారు. ఇందులో అనేక మంది బలాన్యుల దాతలు మరి పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూలమూర్తులైనటువంటి ప్రధాన విగ్రహం శివాలయం ప్రతిష్టాపన జరిగింది. నందీశ్వర గణపతి సుబ్రహ్మణ్య నవగ్రహ యుగళ నాగేంద్ర స్వామితో పాటుగా మహాధ్వజముని ఇక్కడ ప్రతిష్టాపన చేసినారు. మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా అత్యంత ఉన్నతమైనటువంటి 45 అడుగుల పొడవు ఉన్నటువంటి రాతి ధ్వజాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ ప్రతిష్టలో భాగంగా ఇక్కడి దాతలు జనార్దన్ రెడ్డి గారితో పాటుగా మొదలుగా గల వెంకట కిషన్ రావు గారు కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది గ్రామస్తులు పెద్దలు ఇక్కడ సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. మరి ఇట్టి దివ్యమైనటువంటి కార్యక్రమానికి ఇక్కడికి శాసనసభ్యులు మాన్యులు శ్రీమాన్ అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. అటువంటి ఈ దివ్యమైనటువంటి మరి కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని ఈరోజు తమ శక్తి కొలది పాలు పెరుగు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసుకున్నారు. అలాగే కార్యక్రమంలో భాగంగా రేపటి శివరాత్రి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాలను కూడా నిర్వహించుకోబోతున్నారు. మరి ఇట్టి కార్యక్రమం లోక కళ్యాణార్థం జరపబడ్డది. స్థానిక భక్తులే కాకుండా వాడవాడలా కదిలి వచ్చి ఈ స్వామివారిని మీరంతా కూడా దర్శనం చేసుకుని ఆ ఉమామహేశ్వర స్వామి అనుగ్రహాన్ని మీరందరూ కూడా తప్పకుండా పొందుతారని మనస్ఫూర్తిగా భావన చేస్తూ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. PDSU ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని CPI-ML న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి మధు పాల్గొని మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు న్యాయ విచారణ జరిపించాలని, విద్యాసంస్థలు గుర్తింపు రద్దు చేయాలని, విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని, విద్యార్థుల ప్రాణాలు కారకులైన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ సాగర్, గాంధీ రవికుమార్, కిరణ్, సంపత్ పాల్గొన్నారు. నా పేరు పొడపంగి నాగరాజు, PDSU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు PDSU ఖమ్మం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాం. ఈ ప్రెస్ మీట్ హాజరైనటువంటి మీడియా మిత్రులకు PDSU తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పక్షాన విప్లవాది వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం, మొన్న ఇక్కడ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అమ్మాయి చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. దాని మూలంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. అంటే ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఏదైతుందో ఆ కళాశాలలో అమ్మాయిలు ఈ విద్యార్థులు చనిపోవడం ఇది ఫస్ట్ కాదు, ఇది లాస్ట్ కాదు. గత సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి దాదాపు 3-4 లేదా ఇలా వరుస క్రమంలో చనిపోతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యా ఉన్నత అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతా ఉంది. ఈ యొక్క కార్పొరేట్ విద్యా వ్యవస్థలో విద్యార్థులను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసి ర్యాంకుల పేరుతోటి, అదేవిధంగా ర్యాంకులు రావాలని చెప్పేసి ర్యాంకుల పేరుతోటి అనేక రకాలుగా విద్యార్థులను మానసికంగా శారీరక. నా పేరు మస్తాన్, PDSU ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. తెలంగాణ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా CPI-ML న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో PDSU ప్రెస్ మీట్ని నిర్వహించుకోవడం జరిగింది. మీడియా మిత్రులకి వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ ముందుగాలుగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా 2 లేదా 3 విద్యా సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థలలో ఫీజులు కట్టలేక అక్కడున్న యాజమాన్యం, అక్కడున్న ఉపాధ్యాయులు కావచ్చు, అందులో ఉన్న వార్డెన్స్ కావచ్చు ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థుల్ని ఎండలో నిలబెట్టి ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి, విద్యార్థుల తల్లి దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. అప్పటికి PDSU విద్యార్థి సంఘంగా మేము అనేక మార్లు కలెక్టర్ను కలిసినాం, అనేక మార్లు విద్యాశాఖ అధికారి రవిబాబును కలిసినాం. మేము చర్యలు తీసుకుంటాం అన్నది తప్ప మేము ఇచ్చిన వినతి పత్రాలను కూడా పక్కకేసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. ఇక్కడ ఉన్న 3 మంత్రులను కూడా బట్టి విక్రమార్కుని కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారిని కావచ్చు, పొంగులే శ్రీనివాసరెడ్డి కూడా ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలను రద్దు చేయండి. ఏదైతే ఖమ్మం జిల్లాలో నారాయణ కావచ్చు,
ఏదైతే ఎస్ఆర్ ఉన్నాయో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడండి, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని చెప్పి మేము ఆనాడు కూడా వినతి పత్రాల ద్వారా ధర్నాల ద్వారా కూడా నిరూపించాం. కానీ ఇక్కడ ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి శ్రీధర్కే కొమ్ము కాసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థుల ప్రాణాలను పోతా ఉంటే ఆ విద్యార్థుల ప్రాణాలకి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి నిన్న స్టేట్ కాల్ ఇస్తే నిన్న మేము శాంతియుతంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందు ధర్నా చేస్తుంటే అక్కడున్న యాజమాన్యం కావాలనే పోలీసులనే అడ్డం పెట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేపించి జైల్లో పెట్టిన పరిస్థితి నిన్న కనపడతా ఉంది. అంటే పీడిఎస్ విద్యార్థి సంఘాలని వ్యక్తులుగా మీరు అరెస్ట్ చేయొచ్చు కానీ విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని చెప్పి సందర్భంగా కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులకు మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ఫీజులు అధిక ఫీజులు తీసుకుంటూ ఈరోజు విద్యార్థుల ప్రాణాలు తీస్తారు, ఇంకెంతమంది విద్యార్థుల ప్రాణాలు తీస్తారని చెప్పి ఈ సందర్భంగా శ్రీ విద్యని అదేవిధంగా శ్రీధర్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఇప్పటికైనా మీరు ఆలోచించి ఈ గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార సారథి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వాళ్ళనే సాధ్యమవుతుందని, గురుకుల ఉపాధ్యాయుల ఆశాజ్యోతి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కాబట్టి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి పిలుపునిచ్చారు. గురుకుల ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. నేను చావా రవి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. గురుకులాల్లో ఇటీవలి కాలంలో యువ ఉపాధ్యాయులు అనేక మంది నియామకం అయ్యారు. మరి గురుకుల ఉపాధ్యాయుల సమస్యల మీద గత 6 సంవత్సరాలుగా టీఎస్యూటీఎఫ్ జోక్యం చేసుకొని ప్రత్యక్షంగా మీ సమస్యల పరిష్కారం కోసం మిమ్మల్ని అందరినీ ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. గతంలో టీఎస్యూటీఎఫ్ గురుకులాల్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఆయా సంఘాలతో కలిసి వాళ్ళకు సహకరిస్తూ పనిచేసినటువంటి సందర్భం ఉంది. కానీ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ అయిన తర్వాత పాఠశాలల్లో ప్రజాస్వామిక వాతావరణం నశించిపోయింది. ఉపాధ్యాయ సంఘాల నాయకుల్ని నయానో భయానో బెదిరించి ఇనాక్టివ్ చేయటం, సంఘాలన్నీ స్లీపింగ్ మోడ్లోకి పోయినటువంటి పరిస్థితుల్లో కొత్త ఉపాధ్యాయులు నియామకం అయిన తర్వాత అనివార్యంగా వాళ్ళ సమస్యల మీద ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలన్నటువంటి అవసరం టీఎస్యూటీఎఫ్ కి ఏర్పడింది. మరి ఆ రకంగా గత 6 సంవత్సరాల కాలం నుంచి చూసినప్పుడు కోవిడ్ కాలంలో 50% అటెండెన్స్ ఇంప్లిమెంట్ చేయించడంలో కానీ, టైం టేబుల్ 9 to 4:30 విద్యా చట్టం ప్రకారం మార్పించడంలో కానీ, ఇంకా ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీ ఆలస్యం అవుతున్న సందర్భంలో పీఆర్సీని అమలు జరిపించడం, 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా 3rd ఇంక్రిమెంట్ ఆపేస్తే ప్రొబేషన్ డిక్లేర్ చేయించడం, 3rd ఇంక్రిమెంట్ రిలీజ్ చేయించడం దగ్గర నుంచి ప్రమోషన్లు బదిలీల వరకు అనేక సమస్యల మీద ఇవాళ టీఎస్యూటీఎఫ్ మీకు అండగా నిలబడింది. మీ సమస్యల కోసం మిమ్మల్ని సమీకరించి పోరాడింది, అధికారులకు ప్రాతినిధ్యాలు చేసింది, మీ అందరికీ తెలుసు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఎంజేపీ సొసైటీలో కానీ, టెమ్రిస్లో కానీ ఉపాధ్యాయులకు పరిచయం ఉన్నటువంటి ఏకైక సంఘం టీఎస్యూటీఎఫ్ మాత్రమే అనేటువంటిది గర్వంగా చెప్పగలం. కనీసం గేటు దాటి లోపలికి కూడా ఉపాధ్యాయ సంఘాల నాయకుల్ని అలో చేయనటువంటి సందర్భంలో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను శనివారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ టాస్ వేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి కలెక్టర్ ట్రయల్ మ్యాచ్ ఆడి తనకు క్రీడల పట్ల ఉన్న మక్కువను ప్రదర్శించి ఉత్తేజపరిచారు. చక్కటి ఆట, బాడీ డ్యామేజ్ చేయకుండా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ మెంటల్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ ప్రోత్సహించే ఆట ఇదొకటి. ఫిజికల్ ఫిట్నెస్ గురించి అందరికీ తెలుసు. బాగా 3-4 గంటలు మ్యాచ్లు కొన్నిసార్లు పోతాయి, స్ట్రెస్ ఉంటుంది, షార్ట్ రన్స్ ఉంటాయి. కానీ గేమ్లో ఉన్న మెంటల్ ఆస్పెక్ట్స్ గురించి అందరికీ తెలియవండి. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే టెన్నిస్ ఆడేవచ్చు అనుకుంటారు. పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఈ గేమ్లో ఉన్న ఒక చక్క విలువ ఏంటంటే మనకు నేర్పించేది, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ కంబ్యాక్ చేయొచ్చు. జీవితంలో కూడా ఈ విలువ మనకి ఉంటే చాలా మంచిది. మొత్తం పోయింది, 2 సెట్లు పోయాయి, 3వ సెట్లో 5 గేములు పోయాయి, 40 లవ్ గేమ్ ఉంది. ఆ లాస్ట్ పాయింట్ నుంచి కూడా లాగిన ప్లేయర్లు ఉన్నారు. మీ ఫెడరర్ని చూడండి, నడాల్ని చూడండి, జోకోవిచ్ని చూడండి. ఒక్కసారి చేస్తే అదృష్టం, 2 సార్లు చేస్తే అదృష్టం, 100 సార్లు చేస్తే ధైర్యం. ఓడిపోము, లాస్ట్ పాయింట్ నుంచి రిటర్న్ చేసి గెలుస్తామనే ధైర్యం వాళ్ళు చేశారు. ఆ చక్కటి విలువను నేర్పించే ఆట ఇది మనకి. రెండోది, ఆడేటప్పుడు స్పోర్ట్స్మెన్షిప్ అంటాం.
ఆడిన తర్వాత ప్రతిసారి మీరు టెన్నిస్లో చూస్తారు, కొందరు చేయరు కానీ కొంతమంది ఉన్నారు ప్లేయర్స్ అటువంటి వాళ్ళు, ప్రతిసారి మ్యాచ్ అయిన తర్వాత హ్యాండ్ షేక్ ఇచ్చే బయటికి వెళ్తాం. ఈ రంగంలో ఉన్నంతసేపు మన ఇద్దరికి కాంపిటీషన్ కానీ దిగంగానే ఇద్దరు ప్లేయర్స్ లాగా, ఇద్దరు స్పోర్ట్స్ మెన్ లాగా, మంచి అపోనెంట్ ఉంటేనే మంచి ప్లేయర్కి అవకాశం దొరుకుతుందని నేర్పించేది గేమ్ కూడా ఇదే. ఇంకా మూడోది, ఈ గేమ్ మనకి ప్రతిసారి ఫేర్నెస్ అనేదండి. ఎప్పుడైనా చూసుంటారు, బాల్ పోయేటప్పుడు నెట్కి తాగుతుంది, నెట్కి తాగి పాయింట్ అయితే వస్తుంది, కానీ సారీ అంటాం, సారీ అండి పాయింట్ అయితే తీసుకుంటాం, కానీ తప్పైంది ఒప్పుకుంటున్నాం, ఒకసారి అదృష్టం నాది ఒకసారి అదృష్టం నీది, కానీ కంటిన్యూ చేద్దాం. కొట్లాటలు పెట్టుకోం క్రికెట్లో పెట్టినట్టు, నా బాల్ నువ్వు కొట్టేసావు, నువ్వు తీసుకొని రా, నా స్టంప్ పోయే, నాట్ అవుట్ అని ఎంపైర్ పైన గొడవలు అదే ఉండవు. పడితే పడింది, డ్రాప్ షాట్ అంటాం, తీసుకుంటాం, పోతే పోయింది, నెక్స్ట్ టైం నాలోకి ఉంటుంది, మళ్ళీ కంటిన్యూ చేద్దాం, విల్ కీప్ గోయింగ్ హెడ్ అనేది. ఇంకా ఫైనల్గా ఈ గేమ్లో డబుల్స్ కూడా చూడండి, చాలా వరకు సింగిల్ గేమ్ పైన ఫోకస్ చేస్తాం. ఇంత మంచి సినర్జీ ఇద్దరు ప్లేయర్స్ మధ్యలో ఉన్న డబుల్స్లో ఇది ఏకైక గేమ్ అండి. ఒక్కసారి సర్వ్ చేస్తే ఇంకోవాడు కూడా స్ట్రాంగ్ ఉండాలి, ఒక్కడు వెనకాల నుంచి కొడితే ఒకడు వాలీ చేయాలి, ఒక్కడు ముందు పరిగెత్తే కమ్యూనికేషన్ ఉండాలి, చెప్పుకోవడానికి కూడా సమయం ఉండదు, ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే నిజంగా ఒక పార్ట్నర్షిప్ని మనం ఫార్వర్డ్ చేయాలంటే ఇది ఒక చక్క ఆట, అది కూడా మన జీవితంలో పెట్టుకోవాల్సిన ఒక మంచి విలువ. ఇప్పుడు ఇవన్నీ మంచి మాటలు అయితే, రెండో వైపు నుంచి చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాం, చూసేవాళ్ళం, వీళ్ళు కూడా వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఫెడరర్, నడాల్, అంతే కదా, 2002 నుంచి నామినేషన్ ఉన్నట్టుంది, ఎర్లీ 2000 నుంచి ఫెడరర్, నడాల్, జోకోవిచ్, దాని ముందు పీట్ శాంప్రస్, ఆండ్రియా గాసి, ఇవన్నీ చూస్తుంటే 30-35 ఇయర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టేలర్ అని ఒకడు ఉన్నాడు, సిన్నర్ అని ఒకడు ఉన్నాడు, అల్కరాజ్ అని ఒకడు ఉన్నారు, వీళ్ళంతా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి మేము ఆలోచించే వాళ్ళం, మాకు లియాండర్ పేస్ తప్ప, సానియా మిర్జా తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎందుకు రాలేపోయారు, మా వాళ్ళు ఎందుకు ఆ పోడియం ఎక్కరు, ప్రతిసారి టోర్నమెంట్లు, గ్రాండ్ స్లామ్లు చూసినా, మాస్టర్స్ చూసినా మా వాళ్ళు ఎందుకు దొరకరు, ఇంత జనాభా ఉంది, ఇంత ఇంట్రెస్ట్ ఉంది టెన్నిస్లో, ఎక్కడ వెనక పడుతున్నాం అనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండేది. అంటే మనం ఆడలేకనా, వచ్చారు రామ్నాథన్ కృష్ణన్ గారు ఉన్నారు, పేస్ వచ్చారు, మిర్జా వచ్చారు, చాలా మంది, పోపన్న గారు మొన్నటి వరకు ఆడుతున్నారు, స్కిల్ ఉంది, ఎందుకు ట్రాన్స్లేట్ అవ్వట్లేదు, ఎందుకు మన పిల్లలు ముందుకెళ్ళి ఆడలేకపోతున్నారు? మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్లీ ఇవ్వలేకనా, లేకపోతే సైకలాజికల్ కండిషనింగ్ చేయకనా, లేకపోతే కరెక్ట్ మంచి స్కిల్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని మనం ఆపర్చునిటీ ముందు పంపించలేకపోతున్నామా, లేకపోతే ఇంత జనాభా ఇంత ఇంట్రెస్ట్ పెట్టుకొని ఎందుకు ముందుకు రావట్లేదు అనేది మనం కూడా చర్చ పెట్టుకోవాలి. మనం మాట ఇచ్చుకోవాల్సింది ఏంటంటే అండి, మన దేశంలో క్షమత ఉన్నప్పుడు, నిపుణ ఉన్నప్పుడు అది రిజల్ట్స్లోకి ఎందుకు ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాం అనే చర్చ మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను టాస్ వేసి లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ఎస్సీ ఎస్టీ బీసీ సాధారణ గురుకులాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అఖిల భారత వార్తాపత్రికల ఉద్యోగుల సమైక్య కేంద్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న విక్కుర్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.